ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. ఈరోజు మన టైం టేబుల్లో డే 8లో ఉన్నామండి. మన టార్గెట్ ఈరోజు డే 7లో మనం ఎనాలజీలో లెటర్ ఎనాలజీ చేసాం కదండి. ఈరోజు ఎనాలజీలో నెంబర్ ఎనాలజీ చేయాలి. ఇది కూడా బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. నెంబర్ ఎనాలజీ అనేది చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. మనం డిఫరెంట్ వేస్లో ఇచ్చి ఉంటారు. మనం అవన్నీ చేస్తేనే మనకి బాగా తొందరగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే టైం టేకన్ అండి ఇది. సో మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది మనకి ఈజీగా వస్తుంది. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, అథమెటిక్ అండ్ రీజనింగ్లో సింపుల్ ఇంట్రెస్ట్ని, ఇది రీజనింగ్, ఇది అథమెటిక్. సో సింపుల్ ఇంట్రెస్ట్ వీటి నుంచి అనాలజీ నుంచి టూ క్వశ్చన్స్ కూడా రావచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1 కానీ, లేదా ఇందులోనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంట్లో నుంచి 1 కానీ రావచ్చు. మన లక్ బాగుంటే సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 వస్తుంది. సో 2 వస్తాయి అప్పుడు. లేదంటే ఖచ్చితంగా 1 మార్క్ అయితే వస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కానీ. సో ఇది మాత్రం బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. సింపుల్ ఇంట్రెస్ట్లో ఏంటంటే సింపుల్గా PTR/100 అది నేను చెప్తాను. 1 minute. సింపుల్ ఇంట్రెస్ట్ అండి. దీంట్లో మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది PTR/100. ఈ ఫార్ములా మనకు వచ్చిందంటే ఈ ఫార్ములానే మెయిన్ అండి. ఈ ఫార్ములా నుంచి మనం అన్నీ రాబట్టుకుంటాం. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైము, R అంటే రేటు, ఇది 100, PTR/100. మనకి క్వశ్చన్ ఎలా ఇస్తారంటే ప్రిన్సిపల్ ఇచ్చి, టైం ఇచ్చి, రేషియో కనుక్కోమంటారు. లేదంటే P ఇచ్చి, R ఇచ్చి, T కనుక్కోమంటారు. లేదంటే PTR ఇచ్చి, R ఇలా ఏదో ఒక 2 ఇచ్చి మనల్ని థర్డ్ వన్ కనుక్కోమంటారు. సో ఇది నేర్చుకుంటే అంతేనండి, సింపుల్గానే వచ్చేస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది ప్రతి ఇయర్ అనేది మనకి ఫిక్స్డ్గా ఉంటుంది. దీని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకేనా? దీని ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలంటే మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను మొత్తం సింపుల్ ఇంట్రెస్ట్ చాప్టర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.